టిఫిన్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. ననాథో ననాథ జగన్నాథ దేవాత్ నచాస్తి ప్రసాద పురీష ప్రసాదాత్ నవా చిత్ర రూపం భవేధారు రూపాత్ నవాధీన బంధు జగన్నాథ దేవాత్. విశాఖపట్నం టౌన్ కోర్ట్ రోడ్ గ్రామంలో వేంచేస్తున్నటువంటి జగన్నాథ స్వామి వారి యొక్క రథోత్సవాలు టన్నర్ చౌటరీలో గుండిచా మందిరంగా పిలువబడినటువంటి టన్నర్ చౌటరీలో అంగరంగ వైభవంగా నేటికి 10వ రోజు రథోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు విశేషమైన పర్వదినము, తొలి ఏకాదశి, శయన ఏకాదశిగా చెప్పబడుతుంది. ఉత్తరాయణము ఆఖరు, దక్షిణాయన ఆరంభ కాలంలో వచ్చినటువంటి ఏకాదశి తొలి ఏకాదశి. ఈ రోజు నుంచి చాతుర్మాస దీక్ష ఆరంభమవుతుంది. ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి లగాయతు కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఈ 4 నెలలు కూడా చాతుర్మాస దీక్ష జరుగుతుంది. అందులో యతీశ్వరులు ఏకాదశి వ్రతాన్ని గావించే వాళ్ళందరూ కూడా ఈ 4 నెలలు నియమ నిష్ఠలతో ఈ యొక్క చాతుర్మాస దీక్షను ఆరంభించి పూర్తి చేస్తారు. అందులో భాగంగా ఈ తొలి ఏకాదశిని పురస్కరించుకొని వేకువజామునే భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో స్వామివారిని లక్ష్మీనారాయణ స్వరూపంగా శేషతల్పంపై శయనించి ఉన్న స్వరూపంగా స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు. అందులో భాగంగా ఈ రోజుతో స్వామివారి రథోత్సవాలు పరిసమాప్తమవుతాయి. రేపటి రోజున ఆషాఢ శుద్ధ ద్వాదశి సోమవారము ఉదయము స్వామివారిని రథముపై 9:30 గంటలకు వేంచేంపజేసి సాయంకాలం వరకు రథంపై భక్తులందరికీ కూడా దర్శనాన్ని కల్పిస్తారు. అనంతరము సాయంత్రము 5 గంటలకు స్వామివారి యొక్క తిరుగు రథయాత్ర మహోత్సవము అంగరంగ వైభవంగా గుండిచా మందిరం నుంచి ప్రారంభమై వైకుంఠ మందిరం అయినటువంటి టౌన్ కొత్త రోడ్డు గ్రామంలో వేయించేస్తున్నటువంటి ఆ మందిరంలో దాకా రథయాత్ర కొనసాగుతుంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.